భోగి మంటలతో తెలుగు లోగిళ్లు వెలుగులినాయి. మకరంలోకి ప్రవేశించే సూర్యుడికి హారతులు పడుతూ భోగి మంటలు వేశారు తెలుగు ప్రజలు. ఊరువాడ ఏకమై భోగి మంటలు వేసి ఆడిపడారు. దక్షిణాయంలోకి తమకు నవ్యత్వాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ మకర సూర్యుడికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగలో మొదటి రోజు పండుగ భోగి పండుగ. ఈ భోగి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సూర్యుడికి హారతలు పడుతూ సూర్యుడు ఈ వెలుగులు నింపాలనేసి హారతలు పడుతున్నారు. అయితే ప్రస్తుతం మనం ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే అంతరించిపోతున్న సాంప్రదాయ పండుగ అయిన సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఉన్న మహిళలు కమ్యూనిటీ అందరూ కూడా కలిసి ఉదయం నుంచి కూడా ఆటపాటలతో నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న వీళ్ళందరితో కూడా మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. ఎలా ఉంది? మీరు భోగి పండుగను చూసుకుంటే దాదాపు అంతరించిపోతుంది అనుకున్న ఈ తరుణంలో నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగ కనపడదేమనే భయాందోళనలో ఉన్న ఈ పండుగని పాత తరం నుంచి ఎలా నిర్వహిస్తారో అంతకన్నా వైభవంగా నిర్వహిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పండుగలు అంతరించిపోవడం అంటూ ఏది ఉండదండి. కాకపోతే కాస్త స్తబ్దతగా ఉంటే ఉండొచ్చేమో కానీ అంతరించిపోవడం అనేది ఏమి ఉండదు. ఇది సాంప్రదాయ పండుగ కాబట్టి ఇక్కడ కూడా ఎస్ఎల్వి గ్రీన్ మీడియాస్లో సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. కోడి పుంజుల బొమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, తర్వాత కోడి దూడలు, బండి ఇవన్నీ కూడా పెట్టి అందరూ కూడా ఉత్సాహంగా ఈ పండుగ ఎస్ఎల్వి గ్రీన్ మీడియాస్ అంతా ఒక కుటుంబంగా కలిసి ఇక్కడ పండుగ చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఈ రోజు ఉదయాన్నే భోగి మంటలు వేసుకోవటం, సాయంత్రం భోగి పళ్ళు పోసుకోవటం పిల్లలందరికీ, తర్వాత ఏమో రేపు ఉదయం సూర్య భగవానుడికి మరి పొంగలిని నివేదన చేసి సూర్య భగవానుడిని ఆరాధించటం, ఆ తర్వాత అందరం కలిసి వేడుక చేసుకోవటం అనేది, తర్వాత సాయంత్రం పూట కూడా చాలా వేడుకలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా కలిసి ఒక కుటుంబంగా చేసుకోవటం అనేది సాంప్రదాయం కాబట్టి అలాగే చేసుకుంటున్నామండి. ఇది దానికి చాలా ఆనందంగా ఉందండి. దాదాపు గ్రామాల్లో చేసుకోవాల్సిన పండుగ ఉమ్మడి కుటుంబాలుగా కుటుంబం సంక్రాంతి పండుగ అంటే కుటుంబాల్లో పెద్ద ఎత్తున చేసుకుంటాం. అయితే ఇక్కడ చూసుకుంటే నగరాల్లో కూడా గ్రామాలను తరిపించేట్టు ఇప్పుడు చూసుకుంటే బండిలు, గంగెద్దులు మొత్తం కూడా సంక్రాంతి పండుగకి గ్రామాల్లో ఏ విధంగా ఉండిద్దో పల్లెటూరు వాతావరణాన్ని సృష్టించారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మేము ఇక్కడ ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్కి వచ్చిన అందరం కలిపి ఒక ఫ్రెండ్స్లా కాకుండా అందరం ఒకే కుటుంబంలాగా ఒకే మాట మీద ఒకే ఇదిలా ఉండి ఈ పండుగను జరుపుకుందామని డిసైడ్ అయ్యి చేసుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పల్లెలే పట్టుకోవాలి కదండి పట్టణాలకి. పల్లెల్లో ఉన్న సంస్కృతి పట్టణాల్లో అంటే పల్లెల్లో ఉన్న ప్రజలమే కదా మనందరం పట్టణాల్లోకి వచ్చి మళ్ళీ పల్లె వాతావరణాన్ని తిరిగి తీసుకొచ్చి అందరం కలిసి సంతోషంగా పండుగ చేసుకోవటమే ముఖ్యం. అందరం కలిసి చేసుకోవటం అనేది ముఖ్యం కాబట్టి కలిసామండి. అది మా చిన్నప్పుడు మేము ఎలా పండుగ అయితే చేసుకున్నామో మా పిల్లలకు కూడా ఇలా ఉంటుంది ఈ పండుగని మనం చెప్పకపోతే ఫ్యూచర్లో వాళ్ళు పండుగ అనేదే చేసుకోరు. ఇలా కలిసిమెలిసి ఉండాలని వాళ్ళకు ఒక నిదర్శనంగా మేము ఈ పండుగను జరుపుకోవాలనుకుంటున్నాం. దాదాపు ఎస్ఎల్విలో చూసుకుంటే అద్భుతంగా అంగరంగ వైభవంగా పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తుంది. గ్రామాల్లో తల్లిదండ్రులు పూర్వీకులు ఎలా చేస్తారో అలా ఉంది ఇక్కడ వాతావరణం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పండుగని? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక సంక్రాంతే కాదండి, ప్రతి పండగ కూడా మేము ఇక్కడ అందరం బాగా చేసుకుంటాం. ఇవన్నీ చేసుకోవడానికి ముఖ్య కారణం మా లేడీస్ అండి. ప్రతి కార్యక్రమానికి చాలా సపోర్ట్ ఇస్తాము. అందరూ కూడా యాక్టివ్గా ఉండటం వల్ల మేము ఇది దిగ్విజయంగా చేసుకోగలుగుతున్నాం. కృష్ణాష్టమి, ఉగాది అన్నీ ఒకటి కాదు. దసరా, దీపావళి, దీపోత్సవం కూడా మనం చాలా బాగా చేసుకున్నాము. ప్రతి శుక్రవారం ఇక్కడ లలిత పారాయణం కూడా చేసుకుంటాం. పూజలే కాకుండా మేము న్యూ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరూ ఆడవాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్గా ఉంటారండి. దానివల్ల ఇది చేయగలుగుతున్నాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? అసలు ఈ ఎస్ఎల్విలో చూసుకుంటే అంగరంగ వైభవంగా పండుగ ఉంది. ఉదయం నుంచి ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఈ పండుగ వాతావరణంలో పాల్గొన్నారు. భోగి పండుగ వాతావరణంలో ఎలా ఫీల్ అవుతున్నారు? First of all, congratulations to all on the festival of Bogi Pandaga. We are all collected here collectively as SLV family to enjoy this
Since the early hours, preparations are going on since more than 50 days. As a family, we stand together, we unite together, and this is what SLV is today for us and for everybody. Happy Pongal. మీరు ఉదయం నుంచి చూసుకుంటే ఈ భోగి పండుగని చూసుకుంటే అంగరంగ వైభవంగా ఆ భోగి పండుగ కావాల్సిన వాతావరణాన్ని మొత్తాన్ని ఇక్కడ సృష్టించి ఒక గ్రామాన్ని ఏదైతే గ్రామాల్లో మనం పెద్దలతో ఊర్లో స్నేహితులతో బంధువులతో చేసుకుంటాం అలా కలవిడికిగా అందరూ కలిసి కూడా ఒక బంధుత్వం ఒక పెద్ద కుటుంబం లాగా ఉమ్మడి ఫ్యామిలీ లాగా చేసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉందండి మాకు. ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క పండగ మేము ఇలానే చేసుకుంటాము. ఇలానే చేసుకోవాలని అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాం మేము. ప్రతి పండగ ఇలానే చేసుకుంటే అందరికీ హ్యాపీగా ఉంటుందండి. ఇది రాజేంద్ర, దాదాపు చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా భోగి పండుగను పెద్ద ఎత్తున చూసుకున్నారు. అసలుకి ఇప్పుడు సంక్రాంతి పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో భోగి పండుగను విశిష్టంగా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో విజయవాడ నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఈ భోగి పండుగను నిర్వహించుకుంటున్నారు. రాజేంద్ర రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు భోగి పండుగతో భోగి మంటలు వేసి సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు తెలుగు ప్రజలు. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగ తొలి రోజు భోగితో ప్రారంభమైంది.